హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. నిన్న రాత్రి OnePlus కంపెనీ వాళ్ళ యూ సిరీస్, అదేనండి U1S సిరీస్ని అఫీషియల్గా మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. టోటల్లీ ఈ సిరీస్లో మీకు 3 స్మార్ట్ టీవీస్ ఉండడం జరుగుతుంది. ఒకటి వచ్చేటప్పటికే 50, మరొకటి వచ్చేటప్పటికే 55, మరొకటి వచ్చేటప్పటికే 65 ఇంచెస్. ఈరోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్తో పాటు అసలు ఇవి కరెక్ట్ ప్రైజెస్లో లాంచ్ చేశారా, వాల్యూ ఫర్ మనీయా కాదా, అలాగే దానిలో ఎలాంటి స్పెషల్ ఫీచర్స్ని మన ముందు తీసుకొచ్చారు కంపేర్ టు ద ఎగ్జిస్టింగ్ సిరీస్ అన్న దాని గురించి డీటెయిల్డ్గా ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేయబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్? నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టీవీస్ అన్నిటిని కూడా డిస్ప్లే సెగ్మెంట్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. అదేనండి ప్యానల్ దాని గురించి. సో ఈ స్క్రీన్స్ అన్నీ కూడా మనకి ఎల్ఈడి టెక్నాలజీ ఇవి వచ్చేటప్పటికే క్యూలెట్ కానీ లేదా ఓలెడ్ టెక్నాలజీ కానీ కావు. అఫ్కోర్స్ ఈ బడ్జెట్లో మనకి క్యూలెట్ కూడా తీసుకొని రావచ్చు కొన్ని వాటిల్లో. సో మిగతా కంపెనీస్ అన్నీ ఆల్రెడీ ఆఫర్ చేస్తున్నాయి. సో కొన్ని సెగ్మెంట్స్లో అంటే కొన్ని స్క్రీన్ సైజెస్ నాకు ప్రైజెస్ ఎక్కువ అనిపించింది, కొన్ని పర్వాలేదు, మంచి వాల్యూ ఫర్ మనీ అనేది. దీని గురించి మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. సో మొదటిగా ఇవన్నీ కూడా ఎల్ఈడి టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్యానల్సే. సో వీటిల్లో మోస్ట్లీ వీళ్ళు ఎక్కడా కూడా మనకి ఎన్ని బిట్ ప్యానల్ని యూస్ చేస్తున్నాం అనేటువంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు, కానీ మోస్ట్లీ వీళ్ళు వచ్చేటప్పటికి 8 బిట్ ప్యానలే మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ ప్రైజింగ్ అంటే వీళ్ళు లాంచ్ చేసినటువంటి ప్రైజింగ్లో 10 బిట్ ప్యానల్ని తీసుకొస్తే రియల్లీ ఇది ఆసమ్ డీల్ అయ్యేదని నా అభిప్రాయం. ఇకపోతే దీంట్లో వచ్చేటువంటి ఎడిషనల్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే 3 కూడా 4K సపోర్ట్ని తీసుకొచ్చారు. సో అన్నీ కూడా మీరు 4K కంటెంట్ని నిరభ్యంతరంగా చూసుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి DCP3i టెక్నాలజీ వచ్చేటప్పటికే అరౌండ్ 93%గా తీసుకొని రావటం మరొక విశేషం. ఈవెన్ ఇందులో వచ్చేటప్పటికే వైడ్ రేంజ్ కలర్ గార్మెంట్, అలాగే మోషన్ ఎమిషన్, మోషన్ కంట్రోల్, అండ్ దీంతో పాటు ప్యారలల్గా నాయిస్ రిడక్షన్, డైనమిక్ కాంట్రాస్ట్ కంట్రోల్, అలాగే కలర్ స్పేసింగ్, మ్యాపింగ్ లాంటి మరికొన్ని ఫీచర్స్ని కూడా తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా మనం చూస్తున్నటువంటి పిక్చర్ని మరింత బెటర్ ఎక్స్పీరియన్స్, అలాగే ఈవెన్ అప్స్కేలింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం. సో ఓవరాల్గా పిక్చర్ పరంగా అంటే పిక్చర్ క్వాలిటీగా మనకు ప్రొడ్యూస్ చేయడానికి వీళ్ళు ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫీచర్స్నే ఇందులో యూజ్ చేశారు. అలాగే వీటన్నిటిలో మనకి HDR10, HDR10+, అలాగే మీకు HLG వైడ్ రేంజ్ కలర్ గార్మెంట్ కూడా సపోర్ట్ చేయటం మరొక విశేషం. సో ఓవరాల్ అన్ని సర్టిఫికేషన్స్ ఉన్నాయి. అఫ్ కోర్స్ మీకు ఇందులో డాల్బీ విజన్ అని వీళ్ళు ఎక్కడా మెన్షన్ చేయలేదు, కానీ మోస్ట్లీ HDR10 సపోర్ట్ ఉంది అన్నట్లయితే ఆ అవుట్పుట్ అయితే మీరు ఇందులో చూడొచ్చు. ఇకపోతే దీంట్లో మనకి ఆ ఎడ్జ్లీ టెక్నాలజీని వాడారా లేదా డైరెక్ట్లీ టెక్నాలజీని వాడారా అనేటువంటి ఇన్ఫర్మేషన్కి వస్తే ఇవాళ రేపు మ్యాక్సిమం స్మార్ట్ టీవీస్ అన్నీ కూడా మనకి డైరెక్ట్లీ టెక్నాలజీ, ఎడ్జ్లీ టెక్నాలజీ ఆల్మోస్ట్ ఒక 5 years బ్యాకే వెళ్ళిపోయింది. సో మీకు ఎక్కడ కూడా 0 బ్లాంక్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ స్క్రీన్ మీద అయితే కనపడవు. సో డీటెయిల్డ్గా అంటే ఈవెన్గా మనకి బ్రైట్నెస్ అంతా కూడా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. ఇక ఒక్క టీవీ మాత్రమే మన ముందు తీసుకొస్తే సరిపోదు, ఎంత విజువల్ ట్రీట్ ఉన్నా కానీ ఆడియో కూడా ఆ ఎఫెక్ట్లో ఉండాలి. సో ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే దీంట్లో 30 watts ఆఫ్ ఆడియోని మనకి ఇంటిగ్రేట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే 15 wattsకి సంబంధించినటువంటి 2 డౌన్ ఫైరింగ్ స్పీకర్స్ని మన ముందు తీసుకొని రావడం జరుగుతుంది. సో బేసిక్గా ఇందులో వచ్చేటప్పటికే మనకి 30 watts అంటే ఇదని కాదు, ఏ స్మార్ట్ టీవీల్లో కూడా ఒకవేళ మీరు కనుక ఆడియో లవర్స్ అయినట్లయితే సౌండ్ లౌడ్గా రావాలనుకుంటున్నారు, సౌండ్ లౌడ్గా అయితే వస్తుంది కానీ అంత ఎఫెక్టివ్గా అయితే ఉండదు. సో అలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా మీరు ఇక్కడ ఎడిషనల్ ఆడియో సోర్సెస్ మీద అయితే ఆధారపడాల్సి ఉంది. లైక్ సౌండ్ బార్ కావచ్చు, లేదా ఏవీ రిసీవర్స్ కావచ్చు, లేదా హోమ్ థియేటర్స్ కావచ్చు. ఇలాంటి వాటన్నిటిలో లేదు నాకు నార్మల్ పర్వాలేదు, కొద్దిగా ఉండి కొంచెం ఇంప్రెసివ్ సౌండ్ వస్తే బాగుంటుందని అనుకుంటే కనుక సింప్లీ యూ కెన్ గో విత్ దిస్. సో అన్నిటిలో కూడా అంటే 3 కూడా మీకు 30 watts ఆఫ్ ఆడియో అవుట్పుట్ రావడం జరుగుతుంది. సో వీటన్నిటిలో కూడా మీకు డాల్బీ ఆడియో సపోర్ట్, అంటే డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంది అన్నట్లయితే కనుక ఆబ్వియస్గా మీకు ఇక్కడ DTS HD సపోర్ట్ కూడా మీకు రావడం జరుగుతుంది. కాకపోతే ఈసారి OnePlus కంపెనీ వాళ్ళు డైనో ఆడియో తోటి మన ముందుకి అంటే దీన్ని ట్యూన్ చేసి మన ముందు తీసుకొని రావడం జరుగుతుంది. లైక్ ఇంతకుముందు ప్రీవియస్లీ మీకు కొన్ని బ్రాండ్స్లో నోకియా తోటి, కొన్ని బ్రాండ్స్ వచ్చేటప్పటికే మనకి JBL తోటి వచ్చింది చూసారా. సో ఇలా వీళ్ళు కూడా డైనో ఆడియోతో కొలాబరేట్ అవుతూ ఈ స్పీకర్స్ని ట్యూన్ చేసి మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో ఓవరాల్గా మనకి ఆడియో డిపార్ట్మెంట్లో కూడా పర్వాలేదు. కాకపోతే చెప్పా కదా, సౌండ్ లవర్స్ అయితే కనుక ఖచ్చితంగా మీరు ఏదైనా ఎక్స్టర్నల్ సోర్సెస్ మీద అయితే ఆధారపడాల్సి ఉంటుంది. ఇకపోతే
దీంట్లో మనకి హార్డ్వేర్ కనెక్టివిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇది వచ్చేటప్పటికి మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ 5.0 టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. అండ్ కమ్యూనికేషన్ పోర్ట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 3 HDMI పోర్ట్, దీంట్లో 2 వచ్చేటప్పటికే మనకి HDMI 2.1 మరొకటి వచ్చేటప్పటికే ఈ ఆర్కి మనకి సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. RJ45 కేబుల్, స్టాండర్డ్ RF కనెక్టర్, అలాగే మనకి ట్రెడిషనల్ 3-pin AV కనెక్టర్స్ ఉంటాయి చూసారా, వాటితో పాటు ఆప్టికల్ ఆడియోను కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. అఫ్ కోర్స్ USB 2.0కి సంబంధించినటువంటి USB పోర్ట్స్ మనకి 2 ఉండడం జరుగుతుంటుంది. సో కనెక్టివిటీ విషయంలో ఎట్లా కాంప్రమైజ్ కాకుండా మనకి మంచి కనెక్టివిటీ అంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని కమ్యూనికేషన్ పోర్ట్స్ని మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో వచ్చేటప్పటికి మనకి అడిషనల్గా OnePlus కనెక్ట్ని కూడా తీసుకొచ్చారు. సో వీటి సహాయంతో ఒకవేళ మీరు కనుక OnePlusకి సంబంధించినటువంటి ఏమన్నా డివైజెస్ని యూజ్ చేస్తున్నారంటే లైక్ OnePlus బడ్స్ కావచ్చు, లేదా OnePlus వాచ్ కావచ్చు, సో లేదా OnePlus ఫోన్ కావచ్చు, వీటి ద్వారా మీరు టీవీని రిమోట్ లాగాను, అలాగే అట్ ద సేమ్ టైం వాచ్ ద్వారా వాల్యూమ్ పెంచడం, తగ్గించడం, ఛానల్స్ మార్చడం, ఇలాంటి ఫీచర్స్ అన్నిటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో కనెక్టివిటీ విషయంలో ఎటువంటి ప్రాబ్లం లేదు. సో అన్ని కమ్యూనికేషన్ పోర్ట్స్ని మనం వెళ్ళి తీసుకొని రావడం అయితే జరుగుతుంది. సో ఇకపోతే దీంట్లో ఉన్నటువంటి ర్యామ్ అండ్ రోమ్ అలాగే మెయిన్ హార్డ్వేర్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో వీళ్ళైతే ఎక్కడ మనకి డిక్లేర్ చేయలేదు ఏ ప్రాసెసర్ని యూజ్ చేశామని చెప్పి. మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం వీళ్ళు మీడియాటెక్కి సంబంధించినటువంటి క్వాడ్ కోర్ ప్రాసెసర్ని యూజ్ చేసేటువంటి అవకాశం ఉంది. మోస్ట్లీ 1.1, 1.2 GHz క్లాక్ స్పీడ్ తోటి క్లాక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే ఇందులో మీకు 2 GB ఆఫ్ ర్యామ్ ఉండడం జరుగుతుంది, అలాగే 16 GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ మనకు రావడం జరుగుతుంది. సో వీటితో పాటు ప్యారల్గా Android 10 అవుట్ ఆఫ్ ద బాక్స్, ఈవెన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని యాప్స్ అన్నిటిని కూడా ప్రీలోడ్ అయ్యి వస్తాయి. ఈవెన్ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ కూడా వెరీ కామన్గా అంటే రెగ్యులర్ ట్రెడిషనల్ మనకి ఒక స్టాండర్డ్ ఆండ్రాయిడ్ టీవీని ఎలా అయితే చూస్తుంటామో సేమ్ అదే విధంగా మనకు రావడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించినటువంటి డిజైన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే స్లిమ్ అండ్ స్లీక్ బెజల్స్, ఆల్మోస్ట్ ఆల్ 95.3% స్క్రీన్ టు బాడీ రేషియోతో, అంటే ఆల్మోస్ట్ మీకు ఎక్కడ బెజల్స్ అనేవి ఉండవు. సో చూడటానికి ఒక చిన్న ఫ్రేమ్ లాగా మనకి ఇది రావడం జరుగుతుంది. సో డిజైన్ పరంగా కూడా ఇది చాలా బాగుంది. ఈవెన్ వీళ్ళు ఈసారి కింద OnePlus అనేటువంటి బ్రాండింగ్ పక్కన ఉన్నటువంటి సైడ్ ఇండికేషన్ లైట్స్ ఏవైతే ఉన్నాయి ఇవి కూడా చూడటానికి చాలా బాగున్నాయి. ఇవే కాకుండా దీంట్లో మనకి గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్తో పాటు అమెజాన్ ఎలెక్సాకి సంబంధించినటువంటి వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ని కూడా మన ముందు తీసుకొచ్చారు. ఈవెన్ స్పీక్ నౌ అనేటువంటి ఫీచర్ తోటి వాయిస్ అంటే హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ కమాండ్ని కూడా మీరు మీ స్మార్ట్ టీవీకి ఇవ్వచ్చు. సో ఇటువంటి రిమోట్ మీద బటన్ ప్రెస్ చేయకుండా డైరెక్ట్గా ఛానల్ చేంజ్ చేయటం లేదా అప్లికేషన్ ఓపెన్ చేయటం, సో ఇలాంటి వాటన్నిటిని కూడా మనం దీని ద్వారా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో మీరు చూసారంటే మిర్రర్ కాస్టింగ్ విషయానికి వచ్చారంటే దీంట్లో క్రోమ్ కాస్టింగ్ ఉంటుంది, మిర్రర్ కాస్ట్ ఉంటుంది, అలాగే మీకు DLNA మల్టీ కాస్టింగ్ సపోర్ట్ని కూడా మన ముందు తీసుకొని రావడం జరిగింది. అట్ ఏ టైం మీరు 2-3 డివైజెస్ ద్వారా కూడా మీరు మల్టీ కాస్ట్ అయితే చేయొచ్చు. ఈవెన్ ప్యారలల్ గా ఇదే లాంచ్ ఈవెంట్ లో వీళ్ళు మరొక యాక్సెసరీని కూడా లాంచ్ చేశారు, అది వచ్చేటప్పటికి OnePlus క్యామ్. సో దీని సహాయంతో గూగుల్ డియో లేదు అన్నట్లయితే కనుక మీకు OnePlus సంబంధించినటువంటి యాప్ ద్వారా మీరు వీడియో కాల్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే ఇది వర్క్ అవడం జరుగుతుంది. దీంట్లో ఉన్నటువంటి 2 పవర్ఫుల్ మైక్రోఫోన్స్ ఏవైతే నాయిస్ మొత్తాన్ని రిడ్యూస్ చేసి మీ వాయిస్ని క్యారీ ఫార్వర్డ్ చేయడంతో పాటు 1080p దాకా మీకు వీడియో క్వాలిటీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అఫ్కోర్స్ దీంట్లో ప్రైవసీ షట్టర్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారంటే ఎప్పుడైతే మనం దీన్ని యూజ్ చేయమో, ఎందుకంటే బెడ్రూమ్స్లో లేదా రెగ్యులర్గా మనం వాడుకుంటాం, మన ప్రైవసీ ఇంపార్టెంట్ అన్నప్పుడు దాన్ని షట్టర్ని క్లోజ్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా మనకి అంటే బై ఎవరైనా హ్యాక్ అయ్యి లేదన్నట్లయితే బై మిస్టేక్గా అది ఆన్ చేస్తే మనకి ప్రైవసీ ఉండదనుకుంటే సో ఇలా కూడా దాన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ కూడా క్వైట్ ఇంట్రెస్టింగ్గా తీసుకొచ్చారు, 24,999. ఇది ఒక్క ఈ స్మార్ట్ టీవీకి కాదు, ఆల్మోస్ట్ మిగతా టీవీస్ కూడా సపోర్ట్ చేస్తే, కానీ అందులో గూగుల్ డియో అలాగే OnePlusకి సంబంధించినటువంటి ఈ కాలింగ్ ఫీచర్ ఉంటే. సో ప్రస్తుతం అయితే ఇది OnePlus, మేబీ ఫ్యూచర్లో అన్ని బ్రాండ్స్కి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఓవరాల్గా చెప్పాలి అన్నట్లయితే కనుక ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫీచర్స్ని తీసుకొచ్చారు. ఇక ఫైనల్గా మీరు ఎదురు చూస్తున్నటువంటి ప్రైసింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. చెప్పాను కదా మీకు ఇది టోటల్లీ 3 డిఫరెంట్ స్క్రీన్ సైజెస్లో మనకు రావడం జరుగుతుంది. ఇందులో 50 ఇంచెస్ వచ్చేటప్పటికి 39,999గా మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇక 55 ఇంచెస్ వచ్చేటప్పటికి 47,999 గాను, అలాగే 65 ఇంచెస్ వచ్చేటప్పటికే మీకు 52,999గా రావడం జరుగుతుంది. సో కంపేర్డ్ టు ఇప్పుడున్నటువంటి మార్కెట్ పొజిషన్ని బేస్ చేసుకొని చూసారు అన్నట్లయితే 50 ఇంచెస్ ఏదైతే ఉందో 39,000 రూపీస్, ఆల్మోస్ట్ ఆల్ మనకు ఒక 8,000 రూపీస్ దాకా 9,000 రూపీస్ దాకా ప్రైస్ ఎక్కువనే నేను చెప్తాను.
సో ఇది 31, 32లో తీసుకొస్తే బాగుండేది. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు వచ్చేటప్పటికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డ్ ద్వారా ₹1000 డిస్కౌంట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ నన్ను అడిగితే కనుక అది కూడా ₹1000 కూడా తక్కువే. కొన్ని టీవీస్ మీద అయితే ఫ్లిప్కార్ట్లో మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డ్ని వాడితే ₹4000 దాకా డిస్కౌంట్ ఇస్తున్నారు. ఒకవేళ లేదా OnePlus వెబ్సైట్లో మీకు అమెరికన్ ఎక్స్ప్రెస్ ద్వారా మీరు మన టీవీని బుక్ చేశారు అన్నట్లయితే కార్డ్ ద్వారా టీవీని బుక్ చేస్తే మీకు ₹5000 దాకా డిస్కౌంట్ రావడం జరుగుతుంది. సో వెతకండి ఒకసారి, అమెరికన్ ఎక్స్ప్రెస్ ఎక్కడైనా దొరికిందంటే 5000 చిన్న అమౌంట్ ఏం కాదు. సో ₹5000 ఇన్స్టెంట్ డిస్కౌంట్ దొరుకుతుంది. ఈవెన్ అది ₹5000 అయినా కానీ నాకు 15 ఇంచెస్ ఏదైతే ఉందో కొంచెం వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే ప్రైస్ ఆల్మోస్ట్ అని చెప్పా కదా, 8,000 నుంచి 9,000 దాకా ప్రైస్ అయితే ఎక్కువ పెట్టేశారు. ఇక 55 ఇంచెస్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీ వచ్చేటప్పటికి మీకు 47,999. సాధారణంగా ఈ స్మార్ట్ టీవీస్ అన్ని కూడా మనకి 40,000 వస్తుంటాయి. అంటే ఇవే ఫీచర్స్తో ఉన్నాయి. కాకపోతే ఇక్కడ OnePlus బ్రాండింగ్ కాబట్టి మరొక ₹2-3,000 దాకా యాక్సెప్ట్ చేస్తాము. అంటే దీనిలో ఆల్మోస్ట్ ఆల్ ₹5,000 దాకా మీకు వేరియేషన్ రావడం జరుగుతుంది. సాధారణంగా 40,000. సో OnePlus మరొక 2,000 వేసుకున్నా కానీ 47,999 అంటే ₹8,000 దాకా మనకు ప్రైస్ అనేది ఎక్కువ పెట్టారు. ఈవెన్ హెచ్డిఎఫ్సి కార్డ్ వాడితే మరొక 4,000 డిస్కౌంట్ ఉంటుంది కాబట్టి సో అయినా మీరు ఇక్కడ ఒక ₹4,000 ప్రైస్ అయితే ఎక్కువనే నా అభిప్రాయం. ఇకపోతే 65 ఇంచెస్ ఇది నాకు క్వైట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. యాక్చువల్గా దీని కాస్ట్ వచ్చేటప్పటికి 62,999. సో సాధారణంగా మనకు మిగతా కంపెనీస్ అన్నిటిల్లో కూడా మీకు ₹60,000 దాకా, 58,000-60,000 దాకా ఉంటుంది. సో OnePlus కాబట్టి 62 క్వైట్ డీసెంట్ ప్రైజింగ్ అనే నా అభిప్రాయం. ఒక 65 ఇంచెస్ మాత్రమే. కానీ దీంట్లో కూడా మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డ్ వాడారు అన్నట్లయితే ₹4,000 డిస్కౌంట్ అంటే ₹58,999, ₹59,000 రావడం జరుగుతుంది. సో ఇది మాత్రం ఫెంటాస్టిక్ డీల్. 65 ఇంచెస్ ముఖ్యంగా ఒకవేళ మీరు అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్ని యూజ్ చేశారు అన్నట్లయితే కనుక ₹5,000 డిస్కౌంట్ అంటే ₹57,999. ఇది కూడా సింప్లీ ఆసమ్ డీల్ అనే నా అభిప్రాయం. నన్ను అడిగితే నిన్న లాంచ్ చేసినటువంటి టీవీలన్నింటిలో కూడా 65 వాల్యూ ఫర్ మనీ, మిగతా రెండిట్లో కూడా సుమారుగా ₹8,000-9,000 దాకా ప్రైస్ అయితే ఎక్కువగా పెట్టారని నా అభిప్రాయం. సో మీకేమనిపిస్తుంది జెన్యున్గా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఇకపోతే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో నేను ఈ స్మార్ట్ టీవీస్కి సంబంధించినటువంటి లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. సో ఇది ఫ్రెండ్స్ OnePlus నిన్న లాంచ్ చేసినటువంటి OnePlus U1S సిరీస్కి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో పాటు నా క్లియర్ విజన్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.